ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నూజెండ్ల మండలం పుచ్చనూతల శివారు రవ్వవరం గ్రామంలో ఈ కొండపై శ్రీ కొండగురునాథ స్వామి వెలిసి ఉన్నారు. ఈ స్వామి మన పూర్వం ఉమ్మడి గుంటూరు జిల్లానే కాక ప్రకాశం జిల్లా, కర్నూలు, కడప ఇట్లా ఈ యొక్క ప్రాంతం అందరికీ కూడా స్వామి ఇంటి దేవుడు. ఈ యొక్క స్వామి తిరునాళ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు చేస్తారు. స్వామి వెనుకటి రోజుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఉదయగిరి రాజులు వెళ్ళినటువంటి రోజుల్లో ఉదయగిరి రాజుల యొక్క ఇంటి దైవంగా ఉండేవాళ్ళు. వాళ్ళ రాజ్యాలు పతనమై వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుడి ప్రదేశంలోనే ఒక వేప చెట్టుపై కొలువుదీరి ఉన్నారు. ఈ యొక్క కొలువుదీరి ఉన్నటువంటి స్వామిని ఈ పక్కన ఉన్నటువంటి గ్రామం మేకపాడు వారు తెలియక స్వామి చెట్టు అని తెలియక ఆ యొక్క వేప చెట్టును కొట్టి ఇంటికి తీసుకెళ్ళి తన పూరిళ్ళు కప్పుకుంటూ ఉంటే కప్పుకొని పూరీలు కప్పి కిందకి దిగి రాగానే ఇల్లు మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఈ దగ్ధమైపోయినటువంటి కాడ 3 వేప మొద్దులు మిగిలిపోయినాయి. ఇక్కడ స్వామికి ప్రతిష్ఠించినటువంటి మొద్దులు అయ్యే ఈ వేప కొర్రలు అంటారు. అవి తీసుకొచ్చిన తర్వాత అతనికి స్వామివారి ఒంట్లోకి వచ్చి, నేను ఈ కొండ మీద గురునాథుడుగా వెలిసి ఉన్నాను, నన్ను గుర్తించక మీరు ఈ యొక్క కొమ్మలు నరికారు, కావున వీటిని అక్కడికే చేర్చమని వారు విన్నవించగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ పైకి చేర్చారు. చేర్చిన కాడి నుంచి చేర్చిన రోజు మాఘ శుద్ధ పౌర్ణమి అయింది. ఆ రోజు నుంచి స్వామివారికి చక్కగా తిరునాళ్ళ కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలకు ఈ చుట్టుపక్కల అన్ని కులాల వారు ఈ స్వామిని తమ ఇంటి దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. అట్లాగే ఈ యొక్క నిధి కింద ప్రదేశంలో అన్ని కులాల వాళ్ళు, రెడ్లు, కోమట్లు, బ్రాహ్మలు, అట్లాగే యాదవరాజులు, అట్లాగే విశ్వబ్రాహ్మణులు, అట్లాగే రజకులు, అట్లాగే నాయి బ్రాహ్మలు, అట్లాగే జంగం దేవర్లు, అట్లాగే నాయుళ్ళు, కుమ్మరివాళ్ళు, ఈ రకంగా అన్ని రకాల కులాల వాళ్ళకు కూడా కింద అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. ఈడ ప్రతి సంవత్సరం ఈ స్వామికి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు తిరునాళ్ళు చేస్తా, అట్లాగే ప్రతి సోమవారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు స్వామివారికి నైవేద్యం చెల్లించి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఈ యొక్క కాలభైరవుడుకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మేకపోతులు కోస్తూ ఉంటారు. తర్వాత మొక్కున్నటువంటి వాళ్ళు పుట్టేళ్ళు కానీ కోళ్ళు కానీ కోసుకుంటూ ఉంటారు. ఈ స్వామికి ఈయన గురువు దత్తాత్రేయుల అవతారం. ఈ తండ్రి అందుకే గురునాథుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ ప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు కూడా గురవయ్య, గురవమ్మ, గురునాథం, అట్లాగే బాలమ్మ, అట్లాగే బాలచంద్రుడిలాగే ఉంటాడు కాబట్టి బాలమ్మ, బాల పున్నమ్మ, బాల గురవమ్మ ఇట్లా ఈ యొక్క స్వామివారి పేర్లు అందరికీ విశేషంగా పెట్టుకుంటారు. ఈ యొక్క క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనది. రెండవది కడప జిల్లా జమ్మలమడగ దగ్గర ఉంది. అక్కడ కూడా గురప్ప స్వామి అంటారు. ఇది మనకి ఆంధ్రాలో మెయిన్ అయినటువంటిది. ఇది ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నర్సాపేట నియోజకవర్గంలో వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నూజెండ్ల మండలం పుచ్చనూతల శివారులో ఉంది. దర్శించదలుచుకున్న వారు వినుకొండ నుండి కానీ ప్రకాశం జిల్లా దర్శించి కానీ క్షేత్రానికి వరకు బస్సులు ఉన్నాయి. వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తాం. అద్దం గురించి అదిలే అయిపోయింది. ఒకటి బాగుందా? చూపించావా? అన్ని తీసాం. అదిగో ఆడికి కూడా పోయి ఆయన కూడా లొకేషన్ కూడా తీస్తున్నాం. అది యూట్యూబ్లో పెట్టాలి. రండి ఎదురండి.
చూపిస్తారండి. రండి. వచ్చేసి రండి. రండి. అట్లండి. అలా తెలియండి పని. ఈ యొక్క క్షేత్రంలో ఎవరైనా సంతానం కలగకపోతే ఈ యొక్క శివలింగాన్ని తిప్పితే సంతానం కలిగిద్దని యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ యొక్క శివలింగం చాలా మహాన్నతమైన శివలింగం. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది. స్వామివారి నైరుతి భాగాన స్వామివారు రోజు ఈ యొక్క మహాశివుణ్ణి దర్శించుకుంటారు. కావున ఇది కూడా వచ్చిన భక్తులు దర్శించుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.